ఈరోజు నీ స్థితి ఏంటి? దేవుడు చెప్పిన చోటికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? దేవుడు ఆశించినది మీ జీవితాల్లో చేయగలుగుతున్నారా? నీ జీవితంలో చేయగలుగుతున్నావా? మన ప్రాబ్లం, మన సమస్య ఏంటంటే దేవుని చిత్తం మనకు తెలియకపోవడం కాదు. మన ప్రాబ్లం దేవుని చిత్తం మనకి తెలియకపోవడం కాదు, వెళ్ళడానికి ధైర్యం చేయకపోవడం, వెళ్ళడానికి నువ్వు ఇష్టం చూపించకపోవడం. అయితే మన జీవితాల్లో కొన్ని సంఘటనల్ని దేవుడు చేస్తూ ఉంటాడు, కొన్ని సంఘటనల్ని మనకే వదిలిపెడతాడు ఆయన. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు. అర్థం చేసుకుందాం. ఆ రోజు మోషేకి చెప్పి, అయ్యా మోషే, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ ఎర్ర సముద్రాన్ని నువ్వు తాకినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఆరిన నేలగా మారిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి వెళ్ళకముందు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, యోర్దాను నది అడ్డుగా వచ్చింది, యెరికో గోడలు అడ్డుగా వచ్చాయి. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు ఏం చెయ్యాలో. అయితే యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క ప్లాన్స్ మారిపోయాయి. దేవుడు నువ్వు కర్రతో కొట్టు లేకపోతే కర్రతో ముట్టు అని చెప్పలేదు. దేవుడు అంటాడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో, మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న అదామను పురమును దగ్గర ఏకరాశిగా నిలిచిపోయిన. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు చెబుతాడు, కొన్నిసార్లు దేవుడు ఏమీ చెప్పకుండానే మనల్ని చెయ్యమంటాడు.